स्वपते नम इन्द्राय नमो वरुणाय नमो वारुण्यै नमो क्रूरं यदमेध्यं यदशान्तं तदपगच्छतात् अत्याशनादति पानाद्यच्छ उग्रराज पवित्रे अभितानो अग्ये स्वहत्सोमो वावृते सुबालहिन्दुः वेदसे सुरमानसोममराति यतो निदहाति वेदः स्पर्शदति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरिताप्यग्निः मत्तिवर्णान्तपसाज्वलन्तीं वै देवी गुरुशरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्तिभिरन्यो विश्वारिणो दुर्गः जातवेदस्सन्भग्नरागादुरितादिपुरुषीणे अत्रिवं मनसा पुराणोऽस्माकं वोऽग्रपिता तनूना पुनरादिपटोत्सवमानमुग्रभक्तिगो सर्वं विप्रयस्वास्मभ्यं च सौभगमायस्वा निर्दुष्टमयुधोनिः बन्धवेन्द्रुविष्णोरनुसञ्जलेम नारस्य पृष्ठमभिसंवसा नो वैष्णवीं लोकैहमादयन्त्यस्वधा पितृभ्यो भूर्भुवस्सु वर्महरो पाहिनो अग्नवेदसे स्वाहा पाहिनो विश्ववेदसे स्वाहा यज्ञं वाक्यतो स्वाहा पाहिनो अग्नवेकया पाह्योतद्वितीयया पाह्योर्जन् तृतीयया
నేను కమలానందనాథ. ఇది శరవణ భవాలయం, బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం లగాయతు ఆలయంలో జరిగే కార్యక్రమాల దాకా ప్రతిదీ కూడా పూర్వకాలంలో ఆగమంలో ఏ పద్ధతులు అయితే అనుసరించి కార్యక్రమాలు నిర్మాణాలు చేసేవారో అదే విధంగా ఈ శరవణ భవాలయ నిర్మాణం మరియు కార్యక్రమాల యొక్క నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆలయ నిర్మాణంలో తామ్రతంతు అనే ఒక పద్ధతిని ఆపాదించడం జరిగింది. అది కొత్తగా ఆపాదించింది కాదు. పూర్వంలో ఆగమంలో ఆలయానికి సంబంధించిన నిర్మాణ భాగంలో ఈ తామ్రతంతు అనేది ఎంతో ప్రాధాన్యమైంది. అంటే మన శరీరంలో మనకి కనిపించినటువంటి అంతర్లీనమైన అవయవాలు ఎలాగైతే పనిచేస్తే మన శరీరంలో అంతర్లీనమైనటువంటి అవయవాలు ఎలాగైతే చక్కగా పనిచేస్తేనే మన శరీరం నిలబడుతోందో అలాగే ఆలయానికి సంబంధించి ఆ పటుత్వాన్ని చేరవేసేందుకు వృద్ధి చేసేందుకు తామ్రతంతు అనేదాన్ని ఉపయోగిస్తారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన పొట్టలో శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థలు ప్రేగుల్లాగనమాట. అలాగే ఆలయం లోపల స్వామివారి యంత్రం కింద నుంచి సిక్కి దాకా అంటే నెమలి దాకా, అక్కడి నుంచి సర్పాశ్రితమైన వేలాయుధం దాకా, స్వామివారి వెనక భాగంలో కామ్యకర్ణం అని ఉంటుంది, మన కోరికలు తెలియజేసేది. ఆ కామ్యకర్ణానికి ఒక రాగి తీగ అనుసంధానం చేయబడి ఉంటుంది. ఆ రాగి తీగ నుంచి శబ్ద తరంగాలు స్వామివారి యంత్ర భాగానికి చేరే విధంగా ఆ నిర్మాణం అంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా స్వామివారి యంత్రాన్ని తాకుతూ మరొక తంతు పైభాగంలో ఉండేటువంటి శిఖరానికి చేరుతుందన్నమాట. దాన్నే తామ్రతంతు అంటారు. శక్తిని వికేంద్రీకరణ చేయడం అంటే మనం పూజలు లేదా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఏదైతే విగ్రహానికి ఆపాదించబడేటువంటి చైతన్యం ఉంటుందో ఆ చైతన్యం ధ్వజస్తంభం నుంచి మరియు శిఖరం నుంచి ప్రసరించే విధంగా ఆ విధానాన్ని ఆపాదించడం జరుగుతుందన్నమాట. కాకపోతే ప్రస్తుతం అది కనుమరుగైంది. ఆగమ శాస్త్రంలో చెప్పబడిన ప్రామాణిక గ్రంథాలు సుమారుగా 800 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెనారస్ లో తెలుసుకుని వాటన్నిటిని కూడా ఆపాదిస్తూ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మనం కుడికాలతో ప్రారంభం చేస్తే వేదిక మీద కుడికాలే వెళ్తుంది. అదొక ప్రధానత, ఇందులో ఒక గొప్పతనం అన్నమాట. స్వామివారి ఆలయం లోపల ఈశాన్య భాగంలో లఘు పుష్కరిణి ఉంటుంది. మనం విగ్రహానికి ఉపయోగించేటువంటి నీరు భూమి నుంచి తీసిన వాటిల్లో కూడా వ్యర్థధాతువులు ఉంటాయి, ఫ్లోరైడ్ లాగా. మన శరీరానికి ఎలాగైతే మనకు హాని కలగజేస్తాయో విగ్రహానికి కూడా సున్నితత్వాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అందుచేత లఘు పుష్కరిణిలో స్వామివారి యంత్రాలు ఉంటాయి, సుబ్రహ్మణ్య యంత్రాలు 3x3 సైజు ఉంటాయి. దాన్ని కూడా ఒక రకమైన పాతకాలపు RO టెక్నాలజీ అని చెప్తారన్నమాట. సూర్యరశ్మి మరియు ఈ రాగి యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆ నీటిలో ఉండేటువంటి వ్యర్థధాతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ అవుతాయి. మిగిలిన పైకి చేరినటువంటి నీరుని స్వామివారి కైంకర్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఆలయంలో చక్కటి గోశాలు ఉంది. ప్రధానంగా చెప్పాలంటే సింహి అంగిరస అమ్మవారు, ఆవిడ ప్రత్యంగిరాదేవి, ఆవిడ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఈ ఆలయంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ ముందు ఉండేటువంటి హోమకుండం భూపురయుక్తమైనటువంటి వ్యాపక కుండం. అది మీరు గతంలో ఎక్కడ చూసి ఉండరు. అధో త్రికోణం వృత్తం చతురస్రాకార కూడిక అనమాట అదంతా. దాంట్లో వైదిక హోమాలు, లౌకిక హోమాలు, తాంత్రిక హోమాలు ఏవైనా నిర్వర్తించుకోవచ్చు. మనం ఒక కుండాన్ని నిర్మాణం చేస్తే దాంట్లో ఒకే రకమైన హోమం చేయడానికి ఉంటుంది. కానీ ఈ కుండంలో 3 రకాల విధులు కూడా మనం హోమం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఏదైనా సంకల్పం చేస్తే దాంట్లో విఘ్న బాధలు తొలగించడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉంటారు. ప్రధానంగా ఈ ఆలయంలో ఇంకో గొప్పతనం ఏంటంటే నవగ్రహాలు గోళాకృతిలో ఉంటాయి. మనం చాలా ఆలయాల్లో విగ్రహ స్వరూపంగా చూస్తూ ఉంటాం, వాటికి పూజ చేస్తూ ఉంటాం. అటు సైన్స్ ని ఇటు ఆధ్యాత్మికతని కూడా మేళవించి ఒక గ్రహానికి దాని నుంచి విడుదలయ్యేటువంటి కాంతి పుంజం ఏదైతే ఉంటుందో ఆ కాంతి పుంజాన్ని పోలి మనం జాతిరత్నాలు అని చెప్పేసి చేతికి రంగురాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి దేనికోసం అంటే మన బాడీకి ఏదైతే ధాతువు విహీనంగా ఉందో దానికి సంబంధించిన స్టోన్ మనం పెట్టుకుంటే మన శరీరంలో ఉండేటువంటి పింగళ అనేటువంటి నాడి సూర్యరశ్మి చేత కాంతిని గ్రహించి మన బాడీకి సప్లిమెంట్ ఇస్తుంది అనమాట. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలకు ముందు గోళాకృతిలో నవగ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా గ్రహ పుంజాన్ని పోలి ఉంటాయి అనమాట. ఒక గ్రహం నుంచి ఉత్పన్నం అయ్యేటువంటి కాంతి ఏదైతే ఉంటుందో అలాగే మనం పెట్టుకునేటువంటి జాతిరత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని పోలిన సహజమైనటువంటి గోళాలు ఉంటాయి. వాటికి కూడా భక్తులు చాలా మంది పూజ చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు పూర్వంలో ఇలాగే గోళాకృతిలో ఉండేటువంటి వాటికి పూజ చేసేవారు. ఈ కొత్తగా ఇక్కడ ప్రారంభం చేసింది కాదు, కానీ కనుమరుగైపోయింది. హైందవ ధర్మానికి సంబంధించిన చాలా సంప్రదాయాలు కొంతమంది చేత పాడు చేయబడి ఈ రోజుకి ఆచరణ నోచుకోలేకపోతున్నాయి. అలా ఏవైతే పూర్వంలో ఉన్నటువంటి గ్రంథరాజాలు ఉన్నాయో అవన్నీ సమీకరించి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది.
శరవణ భవాలయం బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఈ ఆలయ నిర్మాణం అనే దాంట్లో నేను సలహాదారులు అనమాట. ఈ సలహాలన్నీ కూడా ప్రధానంగా స్వీకరించి పవన్ కుమార్ గారు, గౌని పవన్ కుమార్ గారు, వారి దంపతులు, వారి సంకల్పం చాలా బలమైంది. అతి చిన్న వయసులోనే ఆయనకి స్వామివారి ఆలయ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన స్వామివారు ఆశీర్వదించారు. ఈ రోజున వేలాది మంది భక్తుల కోరికలు తీర్చడానికి శరవణ భవుడు ఇక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు. నేను ఏదైతే విధానంలో చదువుకున్నానో శ్రీక్రమాన్ని, మా గురుదేవులు అదే కులధర్మానికి సంబంధించినటువంటి మా స్వగురువులు ఆయన స్వహస్తాలతో స్వర్ణ యంత్రాన్ని స్థాపన చేయడం జరిగింది స్వామివారి కింద. ఈ ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయి. మనం ఘంటానాదం చేస్తే స్వామివారి కిందకి ఆ తీగ అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎన్ని డెసిబెల్స్ వైబ్రేట్ అయిందో కూడా లోపల మనం డిస్ప్లే ఇవ్వగలుగుతాం. కానీ ఆలయ ఆగమాలలో గర్భాలయంలో పవర్ సప్లై ఉండకూడదు. ఏదైతే దైవ చైతన్యం ఉంటుందో దానిని డిస్టర్బ్ చేసే ఇంకో చైతన్యం ఉండకూడదు. విద్యుత్ శక్తి లాంటిది అనమాట. అందుకే మీరు చాలా పురాతనమైన ఆలయాల్లో చూస్తే గర్భాలయాల్లో పవర్ సప్లై ఉండదు. అలాగే ఇక్కడ కూడా స్వామివారిని మనం కేవలం దీపపు కాంతిలో లేదా బయట నుంచి ఉత్పన్నం చేసేటువంటి ఆ కాంతిలో చూడాలి తప్ప లోపల విద్యుత్ శక్తి ఉండదు. ఉదయం 7:15 ఉదయం 7:15 సుమారుగా ప్రతిరోజు మేఘావృతం కాకపోతే ఆకాశం ప్రతిరోజు 7:15 స్వామివారి పాదాల మీద సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. స్వామివారు ఆ స్వరూపంలో చూసేటప్పటికి ఎంతో చక్కగా ఉంటారు. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి, స్వామివారి పుట్టినరోజు. శరవణ భవుడు శరవణంలో పుట్టాడు. శివుడి యొక్క రేతస్సు అనేక మార్గాల్లో ప్రయాణం చేసి చాలా మంది భరించలేక చివరికి గంగాదేవి కూడా ఈ శరముల మధ్యలో వదిలేస్తే, శరములు అంటే దర్భలు అనమాట, వాటి మధ్యలో వదిలేస్తే అది అక్కడ ఉత్పన్నమయ్యి శిశురూపాన్ని దాల్చింది. తర్వాత కృత్తికలకి స్తన్యం కలిగింది. అక్కడ ఉద్భవించినటువంటి బాలుడు ఏడుస్తూ ఉంటే ఆ చిన్న పిల్లాడి రోదనకి మాతృత్వం వాళ్ళలో పుణ్యమనమాట. కృత్తికలకి వాళ్ళ స్తన్యం వృద్ధి అవుతుందన్నమాట. అంటే పాలు ఊరతాయి వాళ్ళకి. ఆ బాబు యొక్క ఆకలి తీర్చడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యాన్ని ఇస్తారు. అందుకే కృత్తిక సోనవే నమః అంటారు. కృత్తికల యొక్క పుత్రుడు అని. స్తన్యాన్ని ఇచ్చిన వాళ్ళందరూ కూడా తల్లితో సమానం. అందుచేతనే కృత్తికలకి పిల్లాడయ్యాడు, ఆయన కుమారుడు అయ్యాడు. అందుకే కృత్తిక సోనవే నమః అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా చెప్పాలంటే ఆ రకంగా ఉద్భవించినటువంటి శరవణ భవుడు ఆయన యోని నుంచి ఉద్భవించడం అనమాట. అది అందరికీ కూడా తెలుసున్నది. ఇతివృత్తాంతం అంతా కూడా శరవణ భవుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ధర్మకర్త గౌని పవన్ గారు సంకల్పం చేసిన తర్వాత ఆ విగ్రహాల తయారీకి ద్రవిడ దేశం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి గొప్ప క్షేత్రం అన్నమాట. ఎందుకంటే స్వామివారికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ తమిళనాడులోనే ఉన్నాయి, ద్రవిడ దేశంలో. అందుచేత ఈ శరవణ భవాలయ నిర్మాణాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని అక్కడి నుంచే తెప్పించి నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి విగ్రహం కూడా మహాబలిపురంలో చేయించాం. 6 అడుగులు 3 అంగుళాలు ఉంటారు స్వామివారు. అలా ఎందుకున్నారండి అంటే ఆయన సేనాధిపతి అని పిలుస్తారు. పూర్వంలో రాజ్యంలో సేనాధిపత్యం వహించాలంటే 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తినే సేనాధిపతిని తీసుకునేవారు అనమాట. అంటే అంత ఎత్తులో ఉండాలి. సేనని నడిపించేవాడు దానికి తగినటువంటి సౌష్ఠవాన్ని కలిగి ఉండాలి కదా. అందుచేత 6 అడుగుల 3 అంగుళాల్లో స్వామివారు ఉంటారు. ద్వారపాలకులు మరి ఆయన కన్నా పెద్దవారు ఉండకూడదు. అందుచేత 6 అడుగుల ద్వారపాలకులు ఉంటారు. ప్రతిదాన్ని కూడా యంత్రస్థాపన చేస్తూ ఈ తామ్రతంతును అనుసంధానం చేసి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయం నిర్మాణానికి పూర్వం అక్కడ 2 ఎర్రచందన మొక్కలు ఉన్నాయి. ఇక అవి మెట్లలోకి వచ్చాయన్నమాట. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. బహుశా స్వామివారి ఆలయం అక్కడికి వస్తుంది వాటికి ముందే తెలిసేమో. అందుచేత అక్కడ ఉద్భవించేవి. వాటిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా చక్కగా మిగిలిన మెట్లన్నీ కూడా నిర్మాణం చేసి వాటిని మధ్యలో ఉండేలాగా నిర్మాణం చేయడం జరిగింది. సర్వాంగ సుందరంగా ప్రకృతి ఒడిలో పచ్చదనంలో, ఎందుకంటే భగవంతుడు అంటే ప్రకృతి, ఆ నేచర్ లేకుండా మనం సృష్టిస్తే కనుక దాంట్లో ఆ ప్రశాంతత రాదు. అందుచేత ఎటు చూసినా కానీ పచ్చదనం ఉంటుంది మన ఆలయంలో. మహాబిలవాలు, బిల్వవనం అన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రాంగణం చిన్నదైనప్పటికీ కూడా ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది అనమాట. అందుచేతను అందరూ కూడా ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించిన అర్చనాదులు, అభిషేకాదులు ఆచరించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా కుజదోషం, సర్పదోషం ఉన్నటువంటి వారు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఈ మధ్యకాలంలో కొందరు శరీర ధర్మాన్ని బట్టి వార్ధక్యం చేత చిన్నపిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా వివాహం కానీ ఆడపిల్లలు కావచ్చు, వీళ్ళు కాళహస్తి దాకా వెళ్ళి పూజ చేయించుకుని రావాలంటే సర్ప పూజ కొంచెం కష్టం అవుతుంది. అందుచేత అలాంటి వాళ్ళకి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కూడా ఇక్కడ రాహుకేతువులకు సంబంధించినటువంటి సర్ప పూజ ఆచరిస్తారు. మంగళవారం రోజున అదే వేదిక మీద కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి అభిషేకం అయిన తర్వాత ఆ కుజదోష నివృత్తి కొరకు పూజలు చేసుకోవచ్చు. అదే కాకుండా
వారికి ఏమైనా అభీష్టంగా ఫలానా హవనం మేము చేసుకోవాలనుకుంటున్నాం, ఫలానా హోమం లేదా ఫలానా కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాం అంటే కనుక ఆలయాన్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన విధానాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఇక్కడ స్పష్టమైనటువంటి క్రియ జరుగుతుంది. కార్యక్రమం చేయించేటువంటి వారందరూ కూడా పూర్ణదీక్షాపురులే, శ్రీక్రమంలో పూర్ణదీక్షాపురులే కార్యక్రమంలో పాల్గొంటారు. అందుచేతను ఇది మహత్తరమైనటువంటి ఆలయం. ఏదో ఈ నిర్మాణంలో నేను ఉన్నాను కాబట్టి ఇలా చెప్పట్లేదు, నేనే ఇక్కడ ఒక భక్తుల్నే అంతే. నేను ఈ నిర్మాణంలో నా యొక్క ఆలోచనలు సహకారంగా అందించి, అది కూడా స్వామివారి ఆజ్ఞ చేత అలా జరిగింది. ఆ యోగం అంతా కూడా గౌని పవన్ కుమార్ గారి దంపతులది. వాళ్ళకి ఆ యోగం ఉంది కాబట్టి నా బోటి వాడు వాళ్ళని చేరి వాళ్ళలో కలిగినటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని కార్యరూపం దాల్చడానికి స్వామివారు నాలాంటి వాళ్ళు ఒకరిని నియమించారంతే. కాబట్టి ఆయన మాటల్లో, గౌని పవన్ గారి మాటల్లో కూడా ఆలయ వైశిష్ట్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.